మరి సంగీత విభాగం రేపు 11వ తారీఖు అండి, బుధవారం 5:30 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి విజయవంతం చేసి మరి మనవంతు సహకారంగా పేద ప్రజలకు, అంటే యథార్థంగా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. యథార్థంగా ఈ స్టెప్ తీసుకున్నందుకు ఒకసారి శుభాంజలి వాళ్ళకి గట్టిగా క్లాప్స్ అండి. మరి వాళ్ళు ఆదుకునే అవకాశం అందరికీ రాదు, మనకుంది. కాబట్టి తమకు తోచినంత సహాయంతో వాళ్ళకి అందిస్తే కొద్దిగా గొప్ప మనం వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతామండి. కాబట్టి తప్పకుండా రేపు 11వ తారీఖున బుధవారం ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పోస్టల్ నరసింహరావు గారికి, అలాగే పారపర్తి శ్రీనివాస్ గారికి, హైమావతి గారికి, అలాగే మరి వివిధ సంస్థల అధిపతులు ఇందాక చెప్పాము, ఎంపీపీ గారు మన పురుషోత్తం ప్రసాద్ గారు, ఆల్రెడీ చీకటి రవికాంత్ గారి గురించి చెప్పాము. కాబట్టి అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. కొండకోన పాలైన సీతమ్మ బదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వమో రామ పాదమో, రామచంద్రుడే సీత ప్రాణమో, ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమో. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు దూతరిగా పేరుండురా, భరతన యుద్ధమునకు తావుండురా. లోకమంతా లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు, తప్పు దిద్దుకున్నవాడి ఆ దేవుడు. నీ సహనానికి నా భాష్పాంజలి, నీ హృదయానికి ఇది పుష్పాంజలి. ఈ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారు నోము పండిలు. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన.